వారిల్లు. పోషణ మరియు విద్యను మెరుగుపరిచే శిక్షణ. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పాచిపెంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంగన్వాడీ కార్యకర్తల శిక్షణ నిమిత్తం ప్రభుత్వం జూనియర్ కళాశాలలో 3 గదులు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ విషయమే సిడిపిఓ అనంతలక్ష్మి సంతోషం టీవీతో మాట్లాడుతూ కేంద్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా 2023న మే 10న ప్రారంభించిన పోషణ్ బి పడాయి బి అనగా పోషణ మరియు విద్యను మెరుగుపరిచే విధానంపై 3 రోజుల అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ అందిస్తామన్నారు. దేశవ్యాప్తంగా 0 నుండి 6 ఏళ్ల పిల్లల్లో 0 నుండి 3 ఏళ్ల పిల్లలను నవచేతన్ అని, 3 నుండి 6 ఏళ్ల పిల్లలను ఆదర్శీల అని నామకరణ చేస్తూ బెంగళూరు కేంద్రకంగా దేశవ్యాప్తంగా ఉన్న సిడిపిఓలు, సూపర్వైజర్లకు రీజనల్ ఏజెన్సీల ద్వారా శిక్షణ ఇస్తానన్నారు. శిక్షణ పొందిన వారు మన రాష్ట్రంలో అంగన్వాడీలకు 3 రోజులు శిక్షణ ఇవ్వమన్నట్లు సిడిపిఓ అనంతలక్ష్మి చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనంతలక్ష్మి. పాచిపెంటలో ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో. ఈరోజు పాచిపెంట ప్రాజెక్టులో పాచిపెంట మండలంలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా ఈ పోషణ్ బి పడాయి బి అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మన కేంద్ర మంత్రిత్వ శాఖ మహిళా మరియు శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రివర్యులు స్మృతి ఇరానీ వారు 2023 మే 10న లాంచింగ్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న కార్యకర్తల్ని ప్రీ స్కూల్ విద్యలో బలోపేతం చేయడానికి ఈ పోషణ్ బి పడాయి బి కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే ఇందులో ఈ పోషణ్ బి పడాయి బి అనేది 0 to 6 years పిల్లల్లో, 0 to 3 years నవచేతన మరియు 3 to 6 years పిల్లలకి ప్రీ స్కూల్ విద్య పైన ఆధార్శీల అనే కొత్త దశలుగా ట్రైనింగ్స్ అనేవి జరుగుతున్నాయండి. దేశంలో ఉన్న అందరు సిడిపిఓస్కి, సూపర్వైజర్స్కి రీజనల్ ఏజెన్సీల ద్వారా సెంట్రల్ లెవెల్లో ఇవ్వటం జరిగింది. మరి ఏపీ మొత్తం సిడిపిఓస్ సూపర్వైజర్స్ కూడా మనకి నిప్సిడ్ అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ బెంగళూరులో ఉందండి. ఈ ట్రైనింగ్ సెక్షన్స్ అన్ని కూడా అక్కడ తీసుకోవడం జరిగింది. ఇంటర్న్ అక్కడ ఎవరైతే ట్రైనింగ్స్ తీసుకున్నారో వాళ్ళ ద్వారా అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో పోషణ మరియు వాళ్ళ యొక్క విద్య మెరుగుపరచుటకు అంగన్వాడీ కార్యకర్తలకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఇది మెయిన్ కాన్సెప్ట్ ట్రైనింగ్స్ యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ అండి.